పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా అన్నారు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వైసీపీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా సజ్జల ఎందుకు పార్టీ వ్యవహారాలు చూస్తున్నాడని, అసలు సజ్జల ఎవరని ఆయన ప్రశ్నించారు. ఏయూ యూనివర్సిటీని రాజకీయ కేంద్రంగా, వీసీ బంగ్లాను సర్వేల కేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. ఎంవీవీ సత్యనారాయణపై విచారణ చేపడతామన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేశారు. వెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ దురదృష్టమైనటువంటి పరిపాలన, ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ప్రజల్ని రక్షించాలి, యువతను కాపాడుకోవాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి, రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, నిరుద్యోగులు ఎవరు కూడా ఉండకూడదు, ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇవాళ ఓట్లేశారు తప్ప ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతున్న ఆయన కళ్ళవడు ఊహించున్నాడు. రాష్ట్రంలో ఇప్పుడే చెప్పాను మీకు, అహంకారంతో కూడినటువంటి పరిపాలన. ఆయన చుట్టూ ఒక నలుగురు తప్ప ఇంకెవరు చేరకూడదు. నేను ఆ నలుగురినే నమ్ముతాను, ఆ నలుగురు చెప్పిందే జరుగుతుంది తప్ప ఎవరు కూడా నాయకులు కాదు. నేను బటన్ నొక్కుతాను, మీరు వెళ్ళిపోయి దండుకొచ్చేయండి అని చెప్పే పద్ధతిలో జరిగింది కాబట్టి ఇంత ఘోర పరాజయాన్ని చూశాడు. ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు, ఎక్స్ ఎమ్మెల్యే ఒకరు చెప్పడం జరిగింది, మొన్న నేను చూసా. కరెక్ట్, నమస్కారానికి ప్రతి నమస్కారం ఎవరైనా చేస్తారు. కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యే పురుగులు చూసినట్టు చూసిన వ్యక్తి ధనంజయ రెడ్డి గారు. నమస్కారం పెడితే అసలు కనీసం ఇలా కూడా చూడు, ఇలా మూర్ఖంగా వెళ్ళిపోయేవాడు. అంత అహంకారం ఎవరిస్తే వచ్చింది మీకు? అది ప్రజలిస్తే వచ్చింది. ఎందుకు నీకు అంత అహంకారం? సేమ్ ఆ చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి గారు ఒక అన్నారు, ఆయన అలాగే ఉండేవాడు, మనుషులతో మాట్లాడి అసలు నిలబడి ఒక నిమిషం. ఆ ఐదుగురు అసలు ఇంకొక విషయం, గొప్ప విషయం ఏంటంటే ఆ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. లేస్తే సజ్జలు వెళ్ళి ప్రెస్ మీట్, లేస్తే సజ్జలకి ఏంటంటే పార్టీకి సంబంధం. ఆయన సలహాదారుడు, నీకు సలహాలు ఇవ్వాలి. బొత్స సత్యబాబు గారు ఉన్నారు, ధర్మాన్ గారు, అంత పెద్ద పెద్ద సీనియర్లు పెట్టుకొని 24 గంటల ప్రెస్ మీట్లు ఎవరండి ఇవ్వాలి? ప్రెస్కి ఇవ్వాలి. కనీస జ్ఞానం ఉండాలి కదా మనకి. ఇలాంటి జ్ఞానం లేని పనులు చేశారు కాబట్టి అంత సిట్టుగా ఓడిపోయింది. ఇంకొకటి అయితే కారణం కాదు. ఖచ్చితంగా నాతో పాటు నాదే తిరిగే వాళ్ళ మీద కూడా జిఎస్టీ రైడ్స్ చేయించారండి. నా బిజినెస్ల మీద కూడా దాడులు చేయించారు. అలాగే సీఎంఓ నుంచి కూడా ఫోన్ చేసి నా బిజినెస్ కూడా ఆపించడం జరిగింది. నేను భయపడే టైప్ కాదు, భయపించే టైప్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాను కాబట్టే నేను వెళ్ళా. దాడులు చేశారు, దాడులు చేయించాడు. ఆడ కూడా బ్రోకర్ ఉన్నాడు కదా జీవిగాడు, వాడు ఈ కామరాజు గారు కాటరాజు గారు ఇద్దరు చేశారు. నా బార్స్ రెంట్కి ఇచ్చాను నేను, పబ్లోనే 2, వాటి మీద పంపించారు. ఆ కాటరాజు కామరాజులు ఇద్దరు ఖచ్చితంగా తగిన ఫలితం అనిపిస్తారు. వాళ్ళిద్దరు చేయించారు. అలాగే మాతో తిరిగే కుర్రల మీద జిఎస్టీ రేట్ చేయించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళిద్దరితో పాటు సుబ్బారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా, మీకు ఈ గతి పడ్డానికి ఇయే. వీసీగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు. అక్కడ ఒక కంచె ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరో పెద్ద టెర్రరిస్టులు ఉంటారు చూసారా, ఆ టెర్రరిస్టులు ఉండే విధంగా చుట్టూ కంచె ఏర్పాటు చేసుకొని ఒక 10 మంది భటులను పెట్టుకున్నాడు. ఎక్కడేం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ అని నేను చెప్తా ఉన్నా. ఆ కంచె అతి త్వరలోనే తీయించాలి, తీయిస్తాం. ఇది గతంలో ఏ విధంగా స్వేచ్ఛగా ఉందో ఆంధ్ర యూనివర్సిటీ, అదే విధంగా అలాంటి వాతావరణం తీసుకొస్తాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, వీసీ ప్రసాద్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ప్రజలతో పాటు అక్కడున్న ఎంప్లాయీసు, స్టూడెంట్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఆయన ఏయూలోకి వెళ్తే ఏ క్షణంలోనైనా ఆయన మీద దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి సిపి గారు మీరు ఆయనకి రక్షణ కల్పించారని నాకు తెలిసి ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా పిలిచి అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు నాకు కూడా తెలుసు కాబట్టి ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది.